వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, కొడాలికి జగన్మోహన్ రెడ్డి క్లాస్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో కొడాలి నాని ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ ఉన్నారు, మరోసారి చర్చనీయాంశం అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే తన క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ, ఆయన పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోని జైలుకి వెళ్ళారు. 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నన్ని రోజులు కూడా గన్నవరం అంతా ఖాళీగా ఉండింది, వైఎస్ఆర్సీపీ గ్రౌండ్. బట్ ఎట్ ద సేమ్ టైం అటు గుడివాడ కూడా ఖాళీగా ఉండింది. తన ఫ్రెండ్ జైల్లోకి వెళ్ళడం తాను తీసుకోలేకపోయారో, లేకపోతే తాను పూర్తిగా ఓడిపోయిన తర్వాత డిఫెన్స్లో పడ్డారో కానీ ఆయన అనారోగ్య కారణాలతోని ఆయన హార్ట్ సర్జరీ కూడా అయింది. ముంబైలో సర్జరీ కూడా చేయించుకొని కంప్లీట్గా బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్కో పరిమితం అయ్యారు. ఆయన జైల్లో ఉండి ఎలాగైతే గన్నవరాన్ని వదిలేశారో, కొడాలి నాని కూడా ఆయన గుడివాడిని కూడా అలాగే వదిలేశారు అనారోగ్య కారణాలతో. ఎప్పుడైతే వంశీ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చారో, తన ఆహార్యం కనీసం తన సన్నిహితులు కూడా గుర్తుపట్టలేని విధంగా ఆయన ఆహార్యం మారింది. అప్పుడే కొడాలి నాని కూడా విజయవాడలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇంకో తమ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు పేరు నాని, అతనితో కలిసి ఆల్రెడీ మీడియాలో కనిపించడం కానీ, అప్పుడప్పుడు కూడా మీడియాలో మెరవడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే మాత్రం ఆ 1-2-3 సార్లు కనిపించడం తప్ప కొడాలి నానికి సంబంధించి పూర్తిగా తన కాన్స్టిట్యున్సీ మీద ఆయన ఫోకస్ పెట్టట్లేదు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే ఇటీవల చూస్తే మనము కొంతమంది బీజేపీ నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అరుణాచలం దగ్గర నుంచి శ్రీశైలం దాకా, అటు తిరుమల దాకా అన్నీ తిరిగి వచ్చారు. సో ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే ఈరోజు అటు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అతను గుడివాడ నుంచి పోటీ చేయాలనుకున్నా, ఆ స్థాయిలో టీడీపీ నుంచి తనకు అదే స్థాయిలో థ్రెట్ ఉంటుంది, పొలిటికల్ థ్రెట్. అందుకే కొడాలి నాని భయపడుతూ ఉన్నాడు. అందుకే అంత సీన్ అక్కడ గుడివాడ మీద ఆయన ఫోకస్ పెట్టట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న కార్యక్రమాలకు కూడా ఆయన ఇన్వాల్వ్ కావట్లేదు సీరియస్గా. ఆయన పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలతో కనిపించడం దాన్ని ఇంకా ఎండార్స్ చేసినట్లయింది. అయితే ఇక కొడాలి నాని ఆల్మోస్ట్ బీజేపీలోకి వెళ్ళినట్లే అని అందరూ చెప్పుకున్నారు కానీ, బట్ అంత వైబిలిటీ ఉంటుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఈరోజు కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉంది బీజేపీ. చంద్రబాబు నాయుడికి ఇష్టం లేకుండా కొడాలి నానినో వంశీనో బీజేపీలోకి తీసుకుంటారని అయితే ఎవరు కూడా అంచనా వేయం. సో మొత్తానికైతే మాత్రం అసలు కొడాలి నానికి సంబంధించి గుడివాడ మొత్తం కూడా కొడాలి నాని కంటే ఎంతో జూనియర్ అయ్యి ఎంతో లేటుగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన వెనిగళ్ల రాము, ఆయన అప్పుడే తెలుసు, ఫ్రెష్ ఫేస్ అయింది, మొన్నే తెలుసు మనకి ఎన్నికలకు ముందు. అలాంటి వెనిగళ్ల రాము చేతిలోని కొడాలి నాని ఓడిపోవడం జరిగింది. ఈరోజు కొడాలి నాని అన్ని సంవత్సరాలు వరుసగా 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. దట్టు ఇంకొక 2.5 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు. ఆయన చేయలేని గుడివాడలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఈరోజు వెనిగళ్ల రాము చేస్తున్నారు. ఎక్కడ ఒక బూతు మాట మాట్లాడకుండా, ఎక్కడ ఒక పరుష పదజాలం మాట్లాడకుండా, డెవలప్మెంట్ అంటే ఎలా ఉండిద్ది అనేది టేస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు గుడివాడ ప్రజలకి. సో ఇక్కడ మన కొడాలి నాని గుర్తు చేసుకుంటే మనకు టక్కును గుడివాడ గుర్తు వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంత రెప్యుటేషన్ ఉంది కాన్స్టిట్యున్సీలో. అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా రిప్రజెంట్ చేసి ఒక బూతుల వ్యక్తి, బూతుల మంత్రి, బూతుల ఎమ్మెల్యే అని పేరు తెచ్చుకున్నాడు. సో ఇప్పుడిప్పుడే వెనిగళ్ల రాము తన మార్కు పాలనతో కొంచెం ఆ ఇంపాక్ట్ కానీ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ నెగిటివిటీ ఏర్పడిన ఇంపాక్ట్ని. సో మొత్తానికైతే మాత్రం తనకన్నా ఎంతో జూనియర్ అయిన వెనిగళ్ల రాము చేతులు అక్కడ ఓడిపోవడం అనేది, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, ఆయన గెలిచే సీన్ లేదు, ఆయన గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానంటూ మాట్లాడడం కానీ, అక్కడ ఆయన ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు అక్కడ ఫ్లెక్సీలు పెడతాం కానీ, ఇవన్నీ మనం చూసాం. గతంలో ఎలాగైతే వీళ్ళు శరత్ లాంటి థియేటర్లను లాక్కొని అరాచకాలకు పాల్పడ్డారో వాటన్నిటినీ వెనిగళ్ల రాము తిరిగి ఇచ్చేయడం. సో ఇవన్నీ అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కొడాలి నాని లాంటి ఒక వ్యక్తిని భరించిన తర్వాత అన్ని సంవత్సరాలు ఈరోజు వెనిగళ్ల రాము చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి గుడివాడ ప్రజలకి. అలాంటి సిచ్యువేషన్లో అదొక ప్రెజర్ కావచ్చు. ఇక గట్టిగా ఏమన్నా మాట్లాడినా పాత కేసు, తన మీద చాలా కేసులు ఉన్నాయి, వైజాగ్ నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి కొడాలి నాని బూతుల మీద. చాలా కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో కూడా ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రిగా. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం నుంచి ఎక్కడ తన పేరు బయటకు వస్తుందా అన్న బాధ ఆయనకు ఉండుండొచ్చు. వంశీ లాంటి పరిస్థితి తనకు ఎదురవుతుందనే ఆలోచన కూడా ఉంటుండొచ్చు. అందుకే క్వైట్ సైలెంట్ అయిపోయినారు. ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు, కనీసం ఆయన వాయిస్ లేదు. ఇటీవల 1-2 సందర్భాల్లో ఎక్కడో వంశీ రిలీజ్ అయినప్పుడు మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా కొడాలి నాని మాట్లాడలేదు. సరే మాట్లాడలేదు, వంశీ ఎలాగైతే గన్నవరంలో కొన్ని రోజులు, 1 వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటున్నారు, తన అనుచరులతో కూర్చుంటున్నారు, అలాగైనా కొడాలి నాని వచ్చి తన అనుచరులతోనో, తను నమ్ముకున్న వాళ్ళతోనో, తను నమ్ముకున్న వైసీపీ నేతలతోనో ఇంటరాక్ట్ అవుతారంటే ఆ యాంగిల్లో ఎక్కడ కూడా ఆ యాక్టివిటీ కనిపించట్లేదు. సరే అది వదిలేసిన పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్యూలు కాల్ఫర్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఇష్యూలో ఎక్కడ ధర్నాల రూపంలోనో, నిరసన రూపంలోనో ఎక్కడ కూడా వాళ్ళు కూర్చున్నట్టు మనం చూడం. సో అలా మొత్తాన్ని గుడివాడలో అసలు కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే చర్చకు కూడా ఇవన్నీ కారణమవుతూ ఉన్నాయి. అసలు కొడాలి నాని నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ చేస్తారా లేదా అని చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఒకసారి ఇంకోవైపు ఎంపీగా వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతోంది.
కానీ కొడాలి నాని వైపు నుంచి కానీ ఆయన సన్నిహితుల వైపు నుంచి కానీ వీటికి సంబంధించి ఎలాంటి ఎండార్స్మెంటు లేదు. అయితే తన బ్రదర్ కొడుకుని తన రాజకీయ వారసుడిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో రంగంలోకి దించబోతున్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. బట్ జగన్మోహన్ రెడ్డి ఈ పరిణామాలన్నీ తర్వాత ఆల్రెడీ ఆయన కూడా చాలా సీరియస్గా గన్నవరం మీద గుడివాడ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ వీళ్ళిద్దరూ అందుబాటులో లేనప్పుడు పార్టీ కార్యక్రమాలు కానీ యాక్టివిటీ కానీ ఎలా ముందుకెళ్తుంది? అందుకే జగన్ కూడా అంతా సీరియస్గా ఫోకస్ పెట్టి వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళని వార్న్ చేసే ప్రయత్నం చేశారు. నాకు తెలిసి ఇంకా ఇలాగే ఇంకో 4-5 నెలలు వాళ్ళు ఇలాగే కొనసాగితే ఆ ఇన్ఛార్జీలకు వాళ్ళని తీసి పక్కన పెడతారన్న ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని తను ఎప్పుడైతే బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుందో అది నిజంగా అతను పించి చేసినట్టే. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. అందుకే కొడాలి నాని రీసెంట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సీరియస్గా కొడాలి నానిని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనా కానీ వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. మీరు పార్టీని డీయాక్టివేట్ చేస్తూ ఉన్నారు. గుడివాడలో గన్నవరంలో వంశీ, గుడివాడలో మీరు పూర్తి స్థాయిలో మీరు ఇన్వాల్వ్ అయితే మాత్రమే మిమ్మల్ని గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొనసాగించగలను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఒక నెల సమన్వయకర్తలో ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోతే భరిస్తారు పార్టీ అయినా నియోజకవర్గ ప్రజలైనా. ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా కాన్స్టిట్యున్సీలో ఆ మనిషి ఎక్కడా కనిపించకుండా యాక్టివిటీ లేకుండా ఉంటే అది పార్టీ కూడా డ్యామేజ్ చేసే అంశమే. అందుకే ఆ యాంగిల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆయన క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ఏం జరుగుతోంది. మరి కొడాలి ఇప్పటికైనా గుడివాడ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెడతారా లేదా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.